హాయ్ అండి, బాగున్నారా? ఎలా ఉన్నారు? ప్రశ్న గట్టోస్ కిచెన్కి స్వాగతం అండి. మీరు హ్యాపీగా ఉండాలి, మేము హ్యాపీగా ఉండాలి. ఓకేనా? ఈరోజు నేను మసాలా వంకాయ చేస్తుంది. మసాలా వంకాయ అంటారు దీన్ని, సార వంకాయ అంటారు, నూనె వంకాయ అంటారు. ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్కలాగా అంటారండి. మేము మటుకు సారంకాయ అంటాం దీన్ని. హైదరాబాదీ మసాలా వంకాయ అని కూడా అంటారు. అది నేను చూపిస్తాను. చాలా బాగుంటుందండి ఇది. అన్నంలకు బాగుంటుంది, చపాతీలకు కూడా బాగుంటుందండి. ఒక్కొక్కసారి మనం పూరీలతో కూడా తినవచ్చు. ఎక్కడికన్నా జర్నీలకు తీసుకెళ్ళాలన్నా కానీ తీసుకెళ్ళొచ్చు. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇది ఒక్క కూర ఉంటే సరిపోతుందండి మనకి. ఓకేనా? దానికి ఏమేం కావాలో నేను చూపిస్తాను. ముందు మనం మసాలా తయారు చేసుకుందాము. మసాలా తయారు చేసుకోవడానికి ముందు మీరు మిక్సీ జార్ తీసుకోండి. నేను పల్లీలు వేపుకున్నానండి. వేయించిన పల్లీలు ఇవి 2 టేబుల్ స్పూన్ 3 టేబుల్ స్పూన్లు అవుతాయి. 3 టేబుల్ స్పూన్ల పల్లీలు తీసుకోండి. నేను వంకాయలు 1/2 కిలో కంటే కొంచెం ఎక్కువ ఉన్నాయి ఇవి. తర్వాత ఇవి 2 టేబుల్ స్పూన్ల నువ్వులండి. ఇవి కూడా నేను వేయించుకున్న నువ్వులు. ఈ పల్లీలను మటుకు నేను పొట్టు తీయట్లేదు. కొన్ని అయినా మనము పొట్టుతో వాడాలి అన్న ఉద్దేశంతో నేను పొట్టు తీయట్లేదండి. మీ ఇష్టము. మీరు పొట్టు తీసుకొని పలుకుల్లాగా చేసుకొని వేసుకుంటే ఓకే, అది మీ ఇష్టం. నేను వేయట్లేదు. వేయించిన పల్లీలు, వేయించిన నువ్వులు. తర్వాత ఈ కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. మనం ఇంట్లో కొబ్బరికాయలు కొట్టినప్పుడు ఉంటాయి కదా, దాన్ని ఫ్రిడ్జ్లో పెడతాను. తర్వాత అందులో డ్రై అవుతాయి. దాన్ని నేను సన్నగా కట్ చేసి వీటిని కూడా వేపాను లైట్గా. అట్లా వేయించుకుంటే బాగుంటుందండి, లేకపోతే కొంచెం పచ్చి వాసన అది వస్తుంది అనమాట. వేయించుకున్న కొబ్బరి ముక్కలు ఇవి సన్నగా తరిగాను చూసుకోండి. మీరు కూడా సన్నగా వేసుకోండి. పెద్ద పెద్ద ముక్కలు అయితే అది పొడి అవ్వదు అనమాట. ఇది 3 వేసాను, పల్లీలు, నువ్వులు, తర్వాత కొబ్బరి వేసా. దీంట్లో మనం కూరకు సరిపోను కారం వేసుకుందాం. నేను 1/2 కిలో అన్నాను కదా, ఇది కారం బాగానే ఉంటుందండి. 1 స్పూన్ వేస్తున్నాను, 1 టీ స్పూను. తర్వాత అండి ధనియాల పొడి 1 టీ స్పూన్ వేస్తున్నాను. మరి దీంట్లో 1/2 టీ స్పూను జీలకర్ర పొడి అండి. తర్వాత సాల్ట్ కూడా కొంచెం వేసుకుందామండి, మళ్ళీ తర్వాత చూసి వేసుకుందాం. 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. 1/2 టీ స్పూను ఉప్పు వేసి దీన్ని నేను మిక్సీ పడతానండి. మిక్సీ పట్టుకొని వస్తాను. చూసారండి, నేను ఇలా పొడి చేస్తాను. అన్ని పొడిగా మంచిగా అయిందండి. దీంట్లోకి మనం అల్లం వెల్లుల్లి ముద్దు వేసుకుందాం. హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద అండి. తర్వాత దీన్ని మళ్ళీ మిక్సీ పడతానండి. నేను 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నా అండి. ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని మిక్సీ పట్టుకొని వస్తాను. మిక్సీ పట్టానండి. ఇప్పుడు మనం ప్లేట్లకు తీసుకుందాం. ఇది తీసి పెట్టుకున్నానండి. నేను ఆల్రెడీ నీళ్ళల్లో ఉప్పేసి పెట్టాను. వీటిని 4 భాగాలుగా కట్ చేయాలండి. చివరి కంట తీసుకోకండి, మధ్యలోనే ఇంతవరకే తీసేసి ఆపేయండి. పురుగులు కానీ ఏమన్నా పుచ్చులు ఉంటే చూసుకోండి. ఇలా లేతగా తీసుకోండి. లేతగా తీసుకుంటే మనకు తొందరగా ఉడుకుతాయి, టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట. దాంట్లో గింజలు వస్తే మటుకు అంత రుచిగా ఉండవు. లేతగా ఉన్న వాటిలలో గింజలు ఉండవు. కొంచెం ముదిరితే మటుకు ఇంకా గింజ గట్టిపడి మనకు అంత టేస్ట్ రాదనమాట. ఇలా చేసుకోండి. ఇలా అన్నీ కట్ చేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుందామండి. ఓకే, నేను స్టవ్ వెలిగిస్తాను. నేను స్టవ్ వెలిగించి గిన్నె పెట్టానండి. దీంట్లో మనం 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేయాలండి. నూనె కొంచెం ఎక్కువ పట్టుద్ది.
ఎందుకంటే గ్రేవీ ఉంటుంది కాబట్టి మనకి నూనె ఎక్కువ పట్టుద్ది అనమాట. ఇది నూనె ఉంటే కూడా మనకి తెల్లారి అయినా అని ఏం కాదు. 3:30 వేసానండి. ఇప్పుడు దీన్ని ఇలా నూనె వేడెక్కిన తర్వాత దీంట్లో పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి అండి ఒక 2-3 తీసుకున్నాను నేను. పచ్చిమిర్చి సన్నగా కట్ చేశాను. తర్వాత ఉల్లిపాయలండి, ఉల్లిపాయలు కూడా 1-2 తీసుకున్నాను. తీసుకొని సన్నగా కట్ చేశారండి. అన్నీ శుభ్రం చేసి కడిగినానండి. మీరు కూడా మంచిగా శుభ్రంగా కడిగేసుకొని ఇలా కట్ చేసుకోండి. దీన్ని కొంచెం వేపాలి. దీంట్లోనే ఇప్పుడే కొంచెం పసుపు వేద్దామండి. నేను దాంట్లో కొంచెం వేసాను. దీంట్లో నూనెలో కూడా వేస్తే మంచి కలర్ వస్తుంది, బాగుంటుంది. నేను సాల్ట్ కూడా దాంట్లో వేసానండి. ఇంకా పట్టుద్ది మనకి. నేను ఆ మసాలా మట్టుకే సాల్ట్ వేసా. తర్వాత కూడా మనం పులుసు వేసుకుంటాం కదా, కొంచెం పడుతుంది అనమాట. ఈ ఉల్లిపాయలు ఉడకడానికని కొంచెం సాల్ట్ వేస్తున్నాను. దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి కొంచెం ఉడికిద్దామండి. అవి మగ్గిపోతాయి. ఉల్లిపాయలు వేగినాయండి. ఇప్పుడు మనం వంకాయల్లో ఇప్పుడు నీళ్ళల్లో ఉన్నాయి కదా మనకి వంకాయలు, ఈ మసాలాను ఈ వంకాయల్లో ఇప్పుడు నీళ్ళ నుంచి కొంచెం ఇలా పిండేయండి. నీళ్లు లేకుండా ఇలా పిండుకుంటే మనకి నీళ్ళు వచ్చేస్తాయి. తర్వాత ఇందులో ఇది మసాలా మంచిగా కూరాలండి. ఇలా పెట్టేసుకొని ఇలా నొక్కేయండి. నొక్కేస్తే ఇంకా లోపల అది పట్టుకొని ఉంటుంది. ఇలా అన్నీ కూడా మనం చేసుకోవాలండి. ఇందులో వేసి మీరు ఇప్పుడు రుచి కూడా చూసుకోండి. బాగుందండి. మనము పులుసు వేస్తాం కదా, పులుసు వేసిన తర్వాత ఉప్పు కారాలు కూడా పడతాయి మళ్ళీ. ఇప్పుడు ఈ మసాలాకు మటుకు సరిపోనుంది. మళ్ళీ పులుసులు అవన్నీ వేసేసరికి కొంచెం నీళ్ళు పోసి ఉడకబెడతాం కదా, అప్పుడు కంపల్సరీగా మళ్ళీ మనకి ఉప్పు కారాలు అనేది కొంచెం పడుతుంది అనమాట. ముందే వేసుకున్నారనుకోండి కొంచెం మరి ఎక్కువ తక్కువ అవుతాయి. చాలా టేస్టీగా ఉన్నదండి మసాలా మటుకు. మిగిలితే ఇది అన్నంలోకి కూడా మనం కలుపుకొని తినొచ్చు, అంత టేస్టీగా ఉంది. కొంచెం నెయ్యి వేసుకొనైనా వేడివేడి అన్నంలో ఈ పొడి తినొచ్చు. ఈ పొడి మిగిలిన అండి వేరే కర్రీలలో కూడా మనం వాడుకోవచ్చు. కాకపోతే నేను అల్లం వేసాను కదా, మీరు అల్లం వేసుకోకుండా పొడి మిగుల్చుకుంటే వేరే కూరలలో కూడా మనం వాడుకోవచ్చు అనమాట. గ్రేవీ కూరలకు కానీ ఇలా నింపడానికి చాలా బాగుంటుంది. ఇలా అన్నీ వేసుకోండి. అయిపోయినాయి. వీటిని బాగా మగ్గనివ్వాలండి. వంకాయలు మంచిగా మగ్గిపోవాలన్నమాట. మగ్గిపోయిన తర్వాత అప్పుడు మనం చూద్దాం. ఇలా అనుకొని వేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ నేను వీటిని మూత పెడతాను. ఒక 5 minutes మూత పెట్టేసి దాన్ని వేగనిద్దామండి. చూడండి, నేను మధ్య మధ్యలో కూడా వీటిని తిరిగేసాను, అటు ఇటు తిప్పుకున్నాను. స్టవ్ సిమ్లో పెట్టాను, ఎక్కువ పెద్ద మంట పెట్టలేదు. చూసారా, అన్ని వైపులా మనకి నూనెలో మగ్గాయి. ఇవి రంగు మారినాయి చూడండి, కొంచెం రంగు మారినాయి కదా, ఇట్లా అవ్వాలి. అన్నీ ఆ పక్క ఈ పక్క తిప్పుకుంటూ నేను ఇంతసేపు ఉంచాను. 5 minutes అయింది కదా. మనం ఈ నూనెలో వేసిన వంకాయలు ఇట్లా మంచిగా మగ్గితే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. పచ్చిదనం అనేది పోతుంది. మాడకుండా చూసుకోండి. 2-3 సార్లు మూత తీసి మనం అది శుభ్రంగా అడిగెళ్ళ మనం కలుపుకోవాలన్నమాట. అప్పుడు అవి మంచిగా ఉంటాయి. ఇప్పుడండి మనం ఇప్పుడు దీంట్లోకి మనం చింతపండు పులుసు అండి. నేను
ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని నానబెట్టాను, కడిగేసి నానబెట్టి దాని పులుసు అన్నమాట. మీరు పులుపు చూసుకోండి, మీరు ఎంతగానో పులుపు తింటారు దాన్ని బట్టేసి మీరు పులుపు చూసుకొని వేసుకోండి. నేనైతే ఈ 1/2 కిలో వంకాయలకి చిన్న నిమ్మకాయ అంత సైజు తీసుకున్నానండి. ఇప్పుడు మనం ఈ మిగిలిన ఇది మసాలా ఉంది కదా, మనకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఈ మసాలా కూడా దీంట్లో వేసేసుకుంటే గ్రేవీ కూడా మనకి ఎక్కువ అవుతుంది. చపాతీలకు కూడా చాలా బాగుంటుంది ఆ గ్రేవీ. ఇప్పుడు దీన్ని ఇలా వేసుకొని మంచిగా కలుపుకొని కొద్దిసేపు మూత పెడదామండి. నేను దీంట్లో ఇంకా నీళ్ళు పోస్తాను, మనకు వంకాయలు ఉడకాలి కదా, ఉడకడానికి కూడా మనం నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు మనం చూసుకోవచ్చండి, కొంచెం ఉప్పు పడుతుంది, పులుపు వేసాం కదా, ఉప్పు పట్టుద్దండి. తర్వాత కొంచెం కారం కూడా పట్టుద్ది మనకి. ఈ పులుపుకు సరిపోని కారం వేసుకోండి. నేను అప్పుడు మసాలాకు సరిపోనే వేసాను కదా, ఇప్పుడు పులుసుకు సరిపోను, ఇప్పుడు కూరకు అంతా సరిపోను అనమాట. ఇది వేసుకొని ఒకసారి కలపండి, కలిపేసి రుచి చూసుకోండి. మీరు ఉప్పుగా అంత తక్కువ ఉంటే మళ్ళీ ఇప్పుడే వేసుకుంటే సరిపోతుంది. చూసారా ఇప్పుడే గ్రేవీ ఎంత చిక్కగా అయింది. మనం మసాలా వేసేసరికి టేస్ట్ భలే ఉంటుందండి, కమ్మగా బాగుంటుంది. పల్లీలు అవన్నీ వేసాం కదా, వాటితోటి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు రుచి చూసుకోండి ఒకసారి. సరిపోయిందండి. నాకు మొత్తానికి 2 టీ స్పూన్ల కారం పట్టింది. తర్వాత ఒక 1.5 టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువనే అండి ఉప్పు పట్టిందండి. ఇప్పుడు నీళ్ళు వేస్తున్నాను, ఇవి ఉడికేంత వరకు మనం నీళ్ళు ఉండాలి. గ్రేవీ కూడా మీరు ఎంత చిక్కగా కావాలంటే అంత చిక్కగా తీసుకోండి. ఇప్పుడు దీంట్లో అండి కొంచెం బెల్లం వేసుకుందామండి. బెల్లం వేసుకుంటే భలే టేస్ట్గా ఉంటుంది. దీంట్లో చిన్నగా అండి ఇంత చిన్న ముక్క వేస్తున్నాను బెల్లం. బెల్లం వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. మనం పులుసు వేసాం కదా, పులుసుకు బెల్లం వేస్తే మంచిగా సెట్ అవుతుంది, టేస్ట్ బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు మనం కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకా అంతే అండి. ఇప్పుడు మనం మూత పెట్టేసి అవి వంకాయలు మంచిగా ఉడికే వరకు ఉడికిద్దామండి. 10 మినిట్స్ పడుతుంది, చూద్దాం తర్వాత. వంకాయ కూర అయిందండి. నూనెంకాయ చూసారా, నూనెంతా పైకి వచ్చింది, చాలా బాగా అయిందండి. చూస్తూనే లుక్ సూపర్ లుక్ ఉంది, చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. నేను మళ్ళీ కూడా చూస్తాను ఎలా ఉందో. అడ్డిపోతుందండి, టేస్ట్ సూపర్ ఎక్సలెంట్ ఉంది. నూనె ఇలా ఉండాలండి. అన్నిటికీ మనం వేసుకోకుండా కొన్నిటికి మటుకు నూనె ఉంటేనే బాగుంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. చాలా బాగుందండి. అస్సలు మనం పులుపు వేసాం కదా, ఓవర్ పులుపు లేదు, స్వీట్ వేస్తే ఓవర్ స్వీట్ లేదు, ఉప్పు కారాలు కూడా సరిపోనున్నాయి. కొన్ని వంకాయలండి కొన్ని ఉడకవు, మీరు చూసుకోండి. ఇది చాలా బాగా ఉడికినాయి. మనం నీళ్ళు ఎక్కువ పోసుకున్నా పర్వాలేదు, కానీ వంకాయ మంచిగా ఉడకాలి, ఈ తొడిమి దగ్గర ఉడకాలండి, లేకపోతే తినలేమన్నమాట. పచ్చిగా కచ్చిగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇలా అనేస్తే చూడండి లోపలికి పోతుంది. అది ముక్క కూడా మనం ఇలా కట్ చేయగానే కట్ అయిపోతుంది. అప్పుడే మనకు ఉడికిందని మనకి అనిపిస్తుందండి. చాలా బాగుంది. చూడండి అదిగో ఊరికేనే వెళ్ళిపోతుంది. అది చాలా టేస్టీగా అయింది, ఉడికిందండి. ఇంకొక 2 మినిట్స్ ఉంచుతాను నేను. ఉంచేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను నేను. 2 మినిట్స్ అయిందండి, నేను తీసేస్తున్నాను. గ్రేవీ చూడండి, మీరు దింపుకునే అప్పుడు ఇలా ఉండాలి. ఇంతకంటే మరీ దగ్గర చేస్తే చల్లగైనాక మరీ గట్టిగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం తీసేసుకుంటే చల్లగైనాక కూడా బాగుంటుంది. ఓకేనా అండి, మన వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. నేను దీన్ని బౌల్లోకి తీసుకుంటాను, సర్వింగ్ డిష్లోకి. నేను స్టవ్ బంద్ చేస్తున్నానండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. ఇది పూరీలకు కూడా బాగుంటుందండి ఈ కర్రీ,
చపాతీలకి, నాన్లోకి, జొన్న రొట్టెలకు కూడా బాగుంటుంది. సూపర్ డిష్ అండి. ఇంక ఇది ఒకటి సరిపోతుంది. మన అన్నంలోకి కూడా పలచగానే ఉంటుంది కదా, మంచిగా తినొచ్చండి. ఇంకా సైడ్కి ఏమన్నా వేపుడు పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా అంటే కొంచెం నూనె పైకి వస్తుందండి. చూసారండి, మన నూనెంకాయ రెడీ అయిపోయిందండి. చాలా బాగా వచ్చింది. మీరు కూడా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది మీ ఇంట్లో కూడా అందరు నచ్చుతారండి. ఈ పద్ధతిగా చేసుకుంటే చాలా లైక్ చేస్తారు. ఎలాగైనా మనం తినొచ్చు, దేంట్లోకైనా తినొచ్చు అని చెప్పాను కదా. ఈజీ మెథడు. మీరు కూడా చేసుకోండి అండి, చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. మా రెసిపీ నచ్చితే మీరు లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మళ్ళీ ఇంకో వంటలో కలుస్తాను. అప్పటి వరకు బాయ్.